చూద్దాం. జమిలీ ఎన్నికలపై కేంద్రం ముందడుగు వేసింది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. జమిలీ ఎన్నికలపై కృత నిశ్చయంతో ఉన్న ప్రధాని మోదీ వచ్చేసారి సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి జరపాలనే వ్యూహ రచనలు చేస్తోంది. ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నికకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పచ్చజెండా ఊపారు. 2029లో జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యమంటూ కమిటీ నివేదిక ఇచ్చింది. జమిలీ ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న కమిటీ 2 దశలుగా ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపింది. మొదటి దశలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, రెండో దశగా 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమంటూ నివేదిక ఇచ్చింది. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తాజాగా జమిలీ ఎన్నికల బిల్లుకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే ఆలోచన అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గత కొంతకాలంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ ప్రస్తావన వస్తూనే ఉంది. అయితే ఈసారి ఖచ్చితంగా కేంద్రం పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే కోవిడ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికల బిల్లుకైతే ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, జమిలీ ఎన్నికల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, వచ్చే వారమే ఈ జమిలీ బిల్లు పార్లమెంట్ కు రాబోతున్నట్లు మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ రోజు కేంద్ర కేబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకి ఆమోద ముద్ర వేయడం జరిగింది. కేంద్ర న్యాయశాఖ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డ్రాఫ్ట్ బిల్లును రూపొందించడం జరిగింది. 2029 పార్లమెంట్ అలాగే అసెంబ్లీలకు ఒకేసారి ఎలక్షన్స్ జరిగేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివేదిక చెప్పడం జరిగింది. దీని ఆధారంగానే ఈ డ్రాఫ్ట్ బిల్లుని కేంద్ర న్యాయశాఖ రూపొందించినట్లుగా తెలుస్తోంది. సో రేపు ఎల్లుండి ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం పార్లమెంట్లో నడవబోతుంది. శుక్ర శనివారాలు, ఇక ఆదివారం సెలవు. ఇక సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే పార్లమెంట్ సమావేశాలు 20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగుస్తున్నాయి. ఈలోపే ఈ సెషన్లోనే ఈ జమిలీ బిల్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. ఆ తర్వాత స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేస్తారా, జేపీసీకి రిఫర్ చేస్తారా, అలాగే క్షేత్రస్థాయిలో కూడా చర్చ జరగాల్సి ఉంటుంది. రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ముఖ్యంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించిన తీర్మానించాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇది ఒక లాంగ్ ప్రొసీజర్. 2029 నాటికి ముఖ్యంగా జనగణన జరగాల్సి ఉంది. సెన్సస్ అనేది గడిచిన 10 ఏళ్లుగా జరగని పరిస్థితి. సో దేశవ్యాప్తంగా జనగణన జరిగిన తర్వాత ముఖ్యంగా డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది, పార్లమెంటు స్థానాల్ని పెంచే ప్రక్రియ. సో ఈ ప్రక్రియ కూడా 2029కు ముందే ముగుస్తుంది. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుని గత 10 ఇయర్లో మోడీ ప్రభుత్వం ఆమోదింపజేయడం జరిగింది. సో జనగణన ద్వారా మహిళా జనగణన కూడా తెలుస్తుంది. కాబట్టి సో 33% రిజర్వేషన్లు పార్లమెంట్ చట్టసభల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఒక స్పష్టత అనేది రాబోతుంది. కాబట్టి సో జనగణన అలాగే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలు, వీటన్నిటి తర్వాతే ముఖ్యంగా ఈ జమిలీ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. రాష్ట్రాల అసెంబ్లీల టెన్యూర్ ముగిస్తే కనుక వాటిని ఎక్స్టెండ్ చేసేందుకు, అలాగే ముందస్తుగా అసెంబ్లీ పదవీ కాలాన్ని రద్దు చేసేందుకు, రాష్ట్రపతి పాలన విధించేందుకు దేశంలో దానికి సంబంధించి రాష్ట్రపతికి అనుమతించేందుకు పార్లమెంట్లో కొన్ని చట్ట సవరణల్ని చేయాల్సి ఉంటుంది. సో పార్లమెంట్లో పూర్తిస్థాయి సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి చర్చల ద్వారా సలహాలు సూచనలు తీసుకుని దీనిపై ముందుకెళ్లాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కాంగ్రెస్, బీఎస్పీ, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇటువంటి పార్టీలు ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తుండగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఈ జమిలీ ఎన్నికలను సపోర్ట్ చేస్తున్నాయి. ప్రజాధనం వృధా కాదు, ఎన్నికల కోడ్ ద్వారా సంక్షేమ పథకాల నిలుపుదల జరుగుతోంది, దీనిపై ఎన్నికల సంఘం పైన భారం పడుతోంది. సో ఇటువంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణతో దేశం మరింత ముందుకెళ్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సో చూడాలి ఎంతవరకు ముఖ్యంగా ఈ జమిలీ ఎన్నికలకు పక్షాలు సహకరిస్తాయి, ఎప్పుడు ఆమోద ముద్ర పడుతుంది, ఎటువంటి అంశాలను ఈ బిల్లులో రూపొందించారన్న అంశం కూడా డ్రాఫ్ట్ బిల్ బయటకు వచ్చిన తర్వాతనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది.